సంజు శాంసన్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది అపారమైన టాలెంట్. కాని అతని ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఈరోజు మనం సంజు శాంసన్తో జరిగిన ఒక సంభాషణ ఆధారంగా అతని కథలోని లోతుల్ని పరిశీలిద్దాం. కామెంటేటర్లైతే అతని గురించి మామూలుగా చెప్పలేదు. అదొక అద్భుతం అన్నట్టు వర్ణించారు. ఎంత సునాయాసంగా అందంగా బ్యాటింగ్ చేస్తాడని పొగిడారు. మరి అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత టాలెంట్ ఉండి కూడా అతని ప్రయాణం ఎందుకని ఒక ఎత్తుపల్లాల రోలర్ కోస్టర్లా సాగింది? ఇది కేవలం క్రికెట్ కథ మాత్రమే కాదు. ఒత్తిడి, ఆత్మసందేహం వీటన్నింటినీ దాటుకుని విజయానికి తనదైన దారిని ఎలా వేసుకున్నాడన్నది అసలు కథ. ఇక్కడే కథలోని అస్సలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఒకవైపు అంచనాలకు మించిన ప్రతిభ, మరోవైపు ఇండియన్ టీంలో చోటు కోసం ఎదురైన కఠినమైన వాస్తవికత. ఈ రెండింటి మధ్య అతను ఎలా నలిగిపోయాడనేది చూద్దాం. ఆలోచించండి, దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో టీంలోకి వస్తూ పోతూ ఉన్న టైంలో సంజు శాంసన్ ఇండియా తరపున ఆడింది జస్ట్ 15 మ్యాచ్లు మాత్రమే. అదొక సైకిల్లాగా అయిపోయింది. టీంలోకి సెలెక్ట్ అవడం, వచ్చిన కొద్ది అవకాశాల్లో సరిగ్గా ఆడకపోవడం, మళ్లీ డ్రాప్ అవడం. ఈ రివాల్వింగ్ డోర్ పాలసీ అతనిలో విపరీతమైన సెల్ఫ్ డౌట్ను క్రియేట్ చేసింది. దాన్ని అతను ఎదుర్కోవాల్సొచ్చింది. ఆ టైంలో సెలెక్టర్లు నన్ను పట్టించుకోవట్లేదు అని నిందించడం చాలా తేలిక. కాని అతను ఆ దారిలో వెళ్లలేదు. తనలోకి తాను చూసుకున్నాడు. అసలు సమస్య ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. ఇక్కడ చూస్తే తన మైండ్ సెట్లో వచ్చిన మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిస్టమ్ను నిందించడం అనే ఈజీ రూట్ కాకుండా, నేనేం చెయ్యాలి, నేను ఇంకా బెటర్ అవ్వాలా అని తనను తాను ప్రశ్నించుకునే కష్టమైన దారినెంచుకున్నాడు. సరే, మరి ఈ మార్పు ఎలా వచ్చింది? 2 కీలకమైన అంశాలు సక్సెస్ మీద అతనుకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. మొదట రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్కి ఆడుతున్నప్పణ్నుండి ద్రావిడ్ అతనికి ఒక మెంటార్. ఒక దశాబ్దం గడిచేసరికి ఆ గురు శిష్యుల బంధం ఒక నాయకుడిగా సంజు ఎదగడానికి బలమైన పునాది వేసింది. రెండోది, ఇంకా ముఖ్యమైనది, కెప్టెన్సీ. ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో అతని ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. కేవలం తన ఆట గురించి కాకుండా టీంలోని రకరకాల మనుషుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఉదాహరణకి షిమ్రాన్ హెట్మేర్ లాంటి ప్లేయర్స్ని చూసి అతనొకటి నేర్చుకున్నాడు. క్రికెట్లో సక్సెస్ అవ్వడానికి ఒకే రూల్ బుక్ ఉండదు. ప్రతి ఒక్కరి దారి వేరు. ఈ ఒక్క ఆలోచన తనని, అలాగే ఇతరుల్ని అతను చూసే విధానాన్ని మార్చేసింది. ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. కంటిన్యూస్గా వచ్చే ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవడానికి అతను డెవలప్ చేసుకున్న ఒక పవర్ఫుల్ మెంటల్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. అతను ఫేక్ కాన్ఫిడెన్స్ని నమ్మలేదు. బదులుగా ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యాడు. ఫస్ట్, బాధను, నిరాశను ధైర్యంగా ఎదుర్కోవటం. సెకండ్, ఆ బాధను కొన్ని రోజులు పూర్తిగా అనుభవించడానికి తనకి తాను పర్మిషన్ ఇవ్వటం. ఫైనల్గా ఒక వారం తర్వాత మళ్లీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. తన బలహీనతను ఒప్పుకోవడంలోనే తిరిగి బలంగా పుంజుకోవడానికి దారి దొరుకుతుందని అతను తెలుసుకున్నాడు. ఇది కేవలం స్పోర్ట్స్ ఫీల్డ్లోనే కాదు, లైఫ్లో కూడా చాలా ముఖ్యమైన పాఠం. సో ఈ అనుభవాలన్నీ అతని కెరియర్ని చివరికి ఎలా మలిచాయి? అతను విజయం అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని కనుక్కున్నాడు. ఒక కొత్త ఫిలాసఫీని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అందరూ వెళ్లే దారిలో వెళ్లడం మానేసి తనకంటూ ఒక స్వంత దారిని ఎంచుకున్నాడు. బయటవాళ్లు ఏమనుకుంటున్నారనే దానికంటే తన గురించి తనకి ఏం తెలుసు అనేది ముఖ్యమని గ్రహించాడు. అందుకే సంజు అంటాడు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, నీ ప్రయాణం కూడా భిన్నమైనది, దాన్ని గౌరవించు అని. ఈ ఒక్క యాక్సెప్టెన్స్ అతనికి ఎంత ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా నిలకడగా ఉండే శక్తినిచ్చింది. చివరిగా సంజు శాంసన్ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక ఆటగాడి గొప్పతనాన్ని నిర్ణయించేది రికార్డ్ పుస్తకాల్లోని నంబర్లా, లేక ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ సొంత మార్గాన్ని నిర్మించుకునే ధైర్యమా?